ఈ స్వరూప సిద్ధ భక్తి నువ్వు అజ్ఞానంతో చేసిన ఫలం వస్తుంది కాబట్టి ఏమున్నట్టు ఆ స్వరూప సిద్ధ భక్తిలో స్వతహాగానే భక్తిత్వం ఉన్నట్టు అనమాట. అదే సంఘ సిద్ధ లేకపోతే ఆరోప సిద్ధ భక్తి అజ్ఞానంతో చేయబడిద్దా? చేయబడదు. ఒక యాక్టివిటీలో భక్తిత్వం లేదు, దాన్ని నువ్వు అవగాహనతో భగవంతుడికి సమర్పిస్తే అప్పుడే అది ఆరోప సిద్ధ భక్తి అవుతుంది. అదే విధంగా ఒక యాక్టివిటీని భక్తికి సహాయకారిగా ఉంటుంది అనే భావంతో గనక చేస్తే, ఒక జ్ఞానం గాని కర్మను గాని భక్తికి సహాయకారిగా ఉండాలి, సహాయకారి అనేటువంటి అవగాహనతో చేసినప్పుడే ఆ కర్మ జ్ఞానాదులు సంసిద్ధ భక్తి అవుతాయి. అక్కడ తెలిసి చేయాలి, తెలుస్తూ జ్ఞానంతో చేయాలి. జ్ఞానం అంటే ఇక్కడ తెలిసి చేయాలి. అక్కడ ఆరోప సిద్ధ సంఘ సిద్ధాలు తెలిసి చేయబడుతుంది, తెలుసుకొని చేయబడుతుంది. ఇక్కడ స్వరూప సిద్ధ భక్తిలో తెలుసుకొని చెయ్యి, తెలియకుండా కూడా చెయ్యి. తెలియకుండా ఆయన చేయాలని చెప్పట్లేదమ్మో, మళ్ళీ తెలిసి చేయాలి, అది తెలియకుండా చెయ్యి. ఒకవేళ ఆ చేష్ట గనక ఫలితాన్ని గనక ఇస్తే అర్థం ఏంటి? దాంట్లో స్వతహాగానే భక్తిత్వం ఉన్నట్లు. ఉదాహరణకి ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు శ్రవణం. ఉంటి శ్రవణం కాదు, విష్ణు శ్రవణం, విష్ణు కీర్తనం, విష్ణు స్మరణం. ఈ విధంగా మనం 3 నేర్చుకున్నాం: సంఘ సిద్ధ, ఆరోప సిద్ధ, సంఘ